స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన కడియం కావ్య గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాడా కోమర్ రెడ్డి మరియు జిల్లా నాయకులు వీరగొని రాజు కుమార్. ఈ సందర్భంగా చాడా కోమర్ రెడ్డి మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అహర్నిశలో కష్టపడి కడియం కావ్య గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి 7 సెగ్మెంట్లలో ఒకటైన పరకాల నియోజకవర్గం నుండి 31,000 మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా గీసుకొండ మండలంలో 5,250 మెజార్టీ ఇచ్చిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రజలందరికీ చేరేలా గీసుకొండ మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం కృషి చేస్తామని, ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని తెలిపారు. ఈనాడు వచ్చిన పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించి కడియం కావ్యను 2,40,000 ఓట్లతోటి గెలిపించిన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా 7 సెగ్మెంట్లలోని భాగమైనటువంటి వర్గాలలో 31,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గీసుకొండ మండలంలో 5,250 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి గీసుకొండ ప్రజానికానికి, గీసుకొండ గ్రామంలో కూడా మరి 600 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మరి పేదవారి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అదేవిధంగా గౌరవ ప్రకాష్ రెడ్డి గారి కృషితోటి మరి ఈ యొక్క మెజార్టీ రావడానికి మరి కారణమైనటువంటి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడి గుడిసెకు తట్టే విధంగా మరి మా మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం తీసుకుపోయి వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క కార్యక్రమాల్లో మరి అనునిత్యము మమేకమై మీకు మరి ఇంత మెజార్టీ ఇచ్చిన మీకు కాలికి ముళ్ళు గుచ్చితే మరి పంటితోటి చేసే విధంగా మేమందరం ఎల్లవేళలా మీ ఎంట ఉండి మరి రేపటి కాలంలో అన్ని రకాలుగా రాబోయే కాలంలో మొత్తం గ్రామాన్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మరి మేమంతా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మరి కడియం కావ్యకు మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మరి
పరకాల నియోజకవర్గంలో దాదాపుగా 32,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు గాను ఇది కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండంగా అందరూ భావిస్తా ఉన్నారు. మరి గత అసెంబ్లీ ఎన్నికలలో మరి 7,000 మెజారిటీ ఉండే, ఇప్పుడు 31,000 పై చిలుకు మరి మెజారిటీ రావడం నిజంగా కూడా చాలా హర్షించదగ్గటువంటి విషయం. రేవూరు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం మీద ఈ పరకాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసంతో పాటే మరి పొద్దునట్టు పరకాల నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఇది 31,000 పై చిలుకు మెజారిటీ ఇచ్చారో అంతకంటే రెట్టింపు మరి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కడియం కావ్య గారికి మరి వెన్నుదన్నుగా ఉండి వరంగల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నందుకు గాను మరి వారికి దాదాపుగా 2,50,000 మెజార్టీ తీసుకురావడానికి పనిచేశారు. వారు ఇంకా వయోభారం ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి మరి దాదాపుగా వరంగల్ జిల్లాలో చాలా కష్టపడి కడియం కావ్యను గెలిపించినందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇంకా పరిశ్రమపరుస్తూ మరి భావి తరాలకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మళ్ళీ కూడా మనం స్థానిక సంస్థలలో ఇదే విధంగా ఎక్కువ మేయాడుతో చూపించే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ జడ్పీటీసీలను కానీ ఎంపీలను గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటూ జై